నేడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా కొంతమంది ఉపాధ్యాయులు క్రైస్తవ బ్రిటిష్ పుత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెగ బాధపడిపోతున్నారు బ్రిటన్ తిట్టకూడదనేసి. ఈ దేశంలో 45 ట్రిలియన్ల డాలర్ల డబ్బును దోచుకుపోయినటువంటి సంస్థ ఏదన్నా ఉందంటే అది బ్రిటిష్ ప్రభుత్వం మాత్రమే. దీన్ని నేను ఊరికే చెప్పడం లేదండి. ప్రొఫెసర్ ఉత్సా పట్నాయక్ అని ఆమె చెప్పారు. అకార్డింగ్ టు ఎకానమిక్ హిస్టరీ ఉత్సా పట్నాయక్, ది బ్రిటిష్ లూటెడ్ నియర్లీ 45 ట్రిలియన్స్ ఫ్రమ్ ఇండియా 1938 1765 to 1938. అంత డబ్బును దోచుకుపోవడం జరిగింది. ఈరోజు లండన్ నిర్మాణం కానీ అక్కడ ఉండే అభివృద్ధి కూడా ఇక్కడ ఉండేటువంటి భారతీయుల యొక్క స్వేదంతో వచ్చినటువంటి అభివృద్ధి, అది గుర్తించాలి. ఈ అభివృద్ధిని తీసుకుపోయేదాని కోసమే వాళ్ళు తంతి వ్యవస్థ కానీ రైల్వే వ్యవస్థలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తాను. ఇంగ్లీష్లో లూట్ అంటే దోచుకోవడం. ఈ దోచుకోవడం అనే పదము ఒక హిందీ పదము. హిందీ పదాన్ని కూడా వాళ్ళు దోచుకొని వాళ్ళ ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో పెట్టడం జరిగిందంటే ఈ డబ్బుతో పాటు కూడా వాళ్ళు సంస్కృతి పదాలను కూడా దోచుకోవడం జరిగింది తెలియజేస్తున్నా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.